హరే కృష్ణ డివోటీస్ అందరికీ భగవద్గీత క్లాస్‌కి స్వాగతం అండి. ముందుగా మనం ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. హరే ఓం కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనము 2.61 శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ మనం క్లాస్ విందాం. అందరూ మ్యూట్ లో ఉండండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశమునందుంచుకొని నాయందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును. ఇంద్రియములను సంపూర్ణముగా నియమించి వానిని వశమునందుంచుకొని నాయందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును. ఇక్కడ మనకి స్థిత ప్రజ్ఞుడు గురించి మనకి వివరిస్తున్నారనమాట. గత 3-4 శ్లోకాలుగా శ్రీకృష్ణ భగవానుడు మనకి స్థిత ప్రజ్ఞల గురించి వివరిస్తూ ఉన్నారు. మనకి ఈ 4 శ్లోకాలని చూస్తే మనకి అసలు స్థిత ప్రజ్ఞులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాళ్ళు భక్తిలో ఏ విధంగా పురోగతి చెందుతారు, మళ్ళీ ముఖ్యంగా మనము 61వ శ్లోకంలో ఈ రోజు అసలు ఏం చర్చించుకోబోతున్నాం, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ 58వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొని రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించు వాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థితముగా మగ్నుడగుడు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఒక యోగి తన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న ఇంద్రియార్థాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాయి. వాటి మీదనే ఎక్కువగా వాటి వల్ల వాళ్ళ మనసు అనేది చలిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి నచ్చిన విషయాలు ఉండవచ్చు, నచ్చని విషయాలు ఉండవచ్చు. ఎప్పుడైతే యోగి ఇంద్రియార్థాలని చూస్తాడో వాటి వల్ల మనసు ఎక్కువగా చలిస్తుంది. ఏదైనా ఒక విషయం యొక్క, ఒక వస్తువు యొక్క సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనకి వాటి వల్ల వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటి సాంగత్యంలోకి వెళ్ళమనుకోండి, వాటి ప్రభావం మన మీద ఉండదు. ఉదాహరణకి ఎవరికైనా ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు. ఆయనకి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడైతే స్వీట్ చూడని వరకు కూడా దాని మీద అంత వ్యామోహం అనేది ఉండదు. ఎప్పుడైతే స్వీట్‌ని చూస్తాడో వెంటనే కొంతమంది నిగ్రహంగా ఉండగలరు. కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే టెంప్ట్ అయ్యి స్వీట్ తింటారు. తిన్నప్పుడు షుగర్ పెరుగుతుంది. అంటే ఏమిటి? ఆ ఇంద్రియార్థాన్ని చూసినప్పుడు మాత్రమే వాళ్ళకి దాని మీద అది తినాలి అని, అది ఆస్వాదించాలని, దాన్ని పొందాలి అనే ఎక్కువ కోరిక అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ ఇంద్రియార్థానికి దూరంగా ఉంటారో వాళ్ళకి ఆ కోరిక అనేది రాదు. కానీ ఎప్పుడైతే ఒక యోగి ఎస్పెషల్‌గా ఇక్కడ మనకి ఈ శ్లోకాల్లో మనకి జ్ఞాన యోగి గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే ఒక జ్ఞాన యోగి ఏదైనా ఒక వస్తువుని గాని, ఒక విషయాన్ని గాని చూసినప్పుడు ఆయన పురోగతి చెందుతూ ఉన్నాడు. ఏ విధంగా పురోగతి చెందుతూ ఉంటే తన యోగంలో ఆయన ఏదైనా ఒక ఇంద్రియార్థాన్ని చూసినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఒక తాబేలు తన యొక్క ఇంద్రియాలని ముడుచుకుంటుంది. ఎలా దానికి ఏదైనా ఆహ్, రక్షణ లేదు. ఏదైనా ఒక కష్టం వస్తుంది. ఏదైనా ఒక ప్రమాదం వస్తుంది అన్నప్పుడు
తన ఇంద్రియాలని, కళ్ళని, కాళ్ళని, చేతుల్ని మొత్తం లోపలికి ముడుచుకొని కేవలం తాబేలు యొక్క టిప్ప మాత్రమే కనిపిస్తుంది. అటువంటి తాబేలుని ఏ జంతువు కూడా ఏం చెయ్యలేదు. అలాగే ఒక జ్ఞానయోగి ఏం చేస్తాడంటే, తన చుట్టూ ఉన్న ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలను నిగ్రహించుకొని తన యోగంలో పురోగతి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అటువంటి సమయంలో ఏదైనా ఒక ఇంద్రియార్థాన్ని చూసినప్పుడు దాన్ని చూసి దాన్ని పొందాలి అనే కోరికని తగ్గించుకుంటాడు. ఎలా అంటే తన ఇంద్రియాలని లోపలికి తీసుకుంటాడు, ముడుచుకుంటాడు. అంటే ఏమిటి? మనం గూడా కాళ్ళు, చేతులు లోపలికి పెట్టుకోవాలా? అంటే అలా కాదు. ఇప్పుడు మనము ఎక్కడైనా ఆహ్, ఒక బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక యోగి ఎవరికైనా అది కావచ్చు. పానీపూరి బండి కనిపించిందనుకోండి. మనం ఏం చేస్తాము? భౌతికంగా చూసినా అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆధ్యాత్మికంగా చూసినా కానీ ఏది పడితే అది తీసుకోవడం వల్ల మన కాన్షియస్‌నెస్, మన చైతన్యం అనేది దెబ్బతింటుంది. అప్పుడు ఏం చేస్తాడు? దానిని చూడడం మానివేస్తాడు. దాన్ని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని నుంచి వేరే వైపు ధ్యాసని మళ్ళిస్తాడు. అంటే ఆ ఇంద్రియార్థం అక్కడ ఉంది కాబట్టి తన ఇంద్రియాలని అటువైపు వెళ్ళకుండా తన డైరెక్షన్‌ని మారుస్తాడనమాట. ఆ విషయాన్ని మనకి 58వ శ్లోకంలో చెప్పారు. 59వ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే, దేహి దేహిని ఇంద్రియ భోగములను నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియేయుండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. ఇక్కడేం చెప్తున్నాడంటే, ఏదైనా ఒక దేహాన్ని అంటే దేహము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంద్రియాలు అని. దేహంలోనే ఉంటాయి గదా ఇంద్రియాలు. అటువంటి ఇంద్రియాలని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను, ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉండును. మనము ఒక దేహాన్ని ఇంద్రియార్థాల నుంచి అంటే మనం ఏది చూస్తున్నాం, ఏది వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏదైనా ఒక ఇంద్రియంతో చేసే పని మనం ఏం చేస్తున్నాం? వాటిని నిగ్రహిస్తున్నాం. ఇంద్రియ భోగాల నుంచి నిగ్రహిస్తున్నాం. మనం చూసింది, విన్నది, మళ్ళీ మనము తాకేది, మనము ఆస్వాదించేది ఏదైనా సరే ఆహ్, ఏవైతే ఒక ఇంద్రియ పదార్థాల్ని చూస్తున్నామో, వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని కానీ, పదార్థాల్ని కానీ, దాని నుంచి ఆ ఇంద్రియార్థాల నుంచి మనసుని నిగ్రహించినా కానీ, రుచి అంటే ఏమిటి? దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని? ఇక్కడ చెప్తున్నారండి. నిరాహారస్య దేహినః. కొంతమంది యోగులు ఉంటారు. ఆ యోగులు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ఇంద్రియ పదార్థం మీద మనసు పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి శక్తిని తగ్గించేయాలి. అలా అప్పుడు మనం ఉదాహరణకి చూస్తే మన కర్మేంద్రియాలు. మన కర్మేంద్రియాలు ఏమిటేమిటి అంటే మొదటిది జిహ్వ, నాలుక. నాలుక ద్వారా మనము పనులు చేస్తాము. మన కర్మేంద్రియాలు ఎన్ని అంటే 5. 5టిలో మొట్టమొదటిది ముఖ్యమైనది నోరు, నాలుక. దాని ద్వారా మనం తింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అది ఒక కర్మ. తరువాత మన చేతులు మరియు మన కాళ్ళు. మన చేతుల ద్వారా పనులు చేస్తూ ఉంటాం, కాళ్ళతో నడుస్తూ ఉంటాం. ఈ 2 కూడా ఇంద్రియార్థాలు. అంటే ఇప్పుడు కర్మేంద్రియాలో 3 ఇంద్రియార్థాల గురించి తెలుసుకున్నాం. ఇంకా మిగిలినవి 2. ఒకటి పాయువు, ఇంకొకటేమో జననేంద్రియాలు. పాయువు ద్వారా మనము విసర్జిస్తూ ఉంటాం. అది కూడా ఒక కర్మ. ఇంకొకటి జననేంద్రియాలు. జననేంద్రియాల ద్వారా గూడా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఒకటి దాంతో కూడా విసర్జిస్తూ ఉంటాము. మైథున క్రియ చేస్తారు. ఆ విధంగా మన 5 పనులు చేస్తూ ఉంటాం. మన శరీరంలో పనులు చేసేవి ఈ 5 మాత్రమే. ఈ 5 ఇంద్రియాలు మాత్రమే. అందుకని వాళ్ళేం చేస్తారంటే ఇటువంటి కర్మేంద్రియాలకి శక్తినివ్వడం ఆపేస్తారు. ఉదాహరణకి ఒక జ్ఞానయోగి ఏం చేస్తాడు? అప్పుడప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అంటే కొన్నిసార్లు ఆహారం ఇవ్వడం మానేస్తారు. ఆహారం ఇవ్వడం మానేస్తే ఏం జరుగుతుంది? ఆ ఇంద్రియాలు పని చెయ్యలేకపోతాయి. ఇప్పుడు మనం కూడా చూస్తే ఏకాదశి రోజు మనం ఏదో చిన్న చిన్న పనులు చేస్తాం గానీ, రోజువారీ ఇప్పుడు మనం ఎంత హెవీ పనులైనా చెయ్యగలుగుతాం. ఏకాదశి రోజు మనం అన్ని రకాల పనులను చెయ్యకుండా, పనులన్నీ ఆపేసి ఎక్కువగా కృష్ణ చైతన్యంలో మనం కృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటాం వివిధ రూపాల్లో. అయితే ఇక్కడ
ఆహారం తీసుకోకపోవడం వల్ల పని చేయలేకపోవడం వేరు. అంతేకాని ఆహారం లేకపోవడం వల్ల పని చేయలేకపోతున్నాను తప్పించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. నాకు ఎక్కడికి నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఏమిటి? నాకు ఏకాదశి రోజు ఒక డే ఉంది. ఆ రోజు మారథాన్ అన్నమాట. అంటే ఎక్కువ దూరం రన్నింగ్ చేయాలి. దానివల్ల మనకి ఫిట్‌నెస్ ఒస్తుంది. దానివల్ల కొంతమంది ప్రైజ్ మనీ అని ఏదైనా ఒక కోరికతోని వెళ్ళాలనుకుంటారు. కానీ ఏకాదశి వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే, ఏకాదశి చేస్తున్నాను కాబట్టి నాలో శక్తి ఉండదు కాబట్టి నేను మారథాన్‌కి వెళ్ళను. అంటే ఏమిటి? నీకు మారథాన్ వెళ్ళడం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. నువ్వు ఏకాదశి కాబట్టి శక్తి లేదు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వు మారథాన్‌కి వెళ్ళటం లేదు. అంటే ఏమిటి? నీకు దాని మీద ఆసక్తి అనేది ఉంది. కానీ నువ్వు దానికి ఇంద్రియాలకి శక్తిని ఇవ్వకపోవడం వల్ల అది చేయలేకపోతున్నావు. అలానే కొంతమంది జ్ఞానయోగులు చూస్తే ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని తగ్గించుకోవడం కోసము వాళ్ళేం చేస్తూ ఉంటారు? మనం ఉదాహరణగా చూడవచ్చు. ఏ యోగి అయినా ఎక్కువగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే కొన్ని సార్లు వాళ్ళకు అది సాధ్యం కాకపోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే, ఆ జననేంద్రియాలకి వెళ్ళేటువంటి నరాలని కట్ చేయడము, వాటిని వాటికి శక్తి లేకుండా చేయడము, అలా చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి? వాళ్ళ ఇంద్రియార్థాల మీద మనసుని వెళ్ళకుండా, ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఉంటారు వివిధ పద్ధతుల ద్వారా. అంతే తప్ప వాళ్ళకి పూర్తిగా వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పలేం. అయితే దాన్ని ఓవర్‌కమ్ చేయవచ్చు అంటే, దానికంటే అత్యున్నతమైన రసాస్వాదన అంటే ఉన్నతమైనది ఇవ్వడం వల్ల, ఈ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనకున్న ఆసక్తుల మీద మనము ఓవర్‌కమ్ చేయొచ్చు. అంటే ఆసక్తులని దాటవచ్చు. ఏమిటి? ఉన్నతమైన ఆసక్తిని చూపించడం ద్వారా, ఈ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆసక్తుల మీద మన శ్రద్ధని కొన్ని సార్లు మన ఆసక్తిని తగ్గించవచ్చు. ఎందుకంటే ఉన్నతమైన ఆసక్తిని చూపించాం. అది అది ఏమిటి? మనకిక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. ఏమిటి? ఎవరైనా సరే ఒక యోగి తక్కువ ఆసక్తి అనేది ఏమిటి? తక్కువ ఆసక్తి వాళ్ళకి మైథున క్రియ మీద ఉందనుకోండి. ఇంకా దానికంటే ఉన్నతమైన ఆసక్తి. ఉన్నతమైన ఆసక్తి ఏమిటి? ఏదైనా ఒక డాన్స్ కానీ ఇంకేదైనా ఒక స్పెషల్ ఆర్ట్ నేర్చుకోవడం ద్వారా దాని మీద ఆసక్తిని తగ్గించుకోవచ్చు. మనని మనం బిజీ చేసుకోవడం ద్వారా. అది భౌతికంగా చూస్తే. కానీ ఆధ్యాత్మికంగా మన భౌతికమైన ఉన్న వాటి మీద ఆసక్తి తగ్గించుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందినట్లయితే ఈ భౌతికమైన విషయాల మీద ఆసక్తి అనేది తగ్గిపోతుంది. అది మనకి యా 59వ శ్లోకంలో చెప్పారు. 60వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, "ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములును, దృఢములు అయి ఉన్నాయి. వానిని అదుపు చేయ యత్నించు విచక్షణాపూర్ణి మనస్సుని కూడా అవి హరించి వేయుచున్నవి." ఇంద్రియాలు ఎలాంటియంటే ఓ అర్జునా! ఇంద్రియాలు బలవంతములు, దృఢములు అయి ఉన్నవి. అవి ఎంతో దృఢంగా ఉంటాయి. ఆ ఇంద్రియార్థాల్ని చూసినప్పుడు మనని ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటాయన్నమాట. అటువైపు వెళ్ళడానికి. వానిని అదుపు చేయ యత్నించు విచక్షణ పూర్ణుని మనసుని కూడా అవి హరించి వేస్తాయి. ఎంతోమంది అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అదుపు చెయ్యలేక వాటికి లొంగిపోతూ ఉంటారు కూడా. మనము ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇంద్రియాలు అక్కడ ఉన్నాయి. ఇంద్రియార్థాలు కూడా ఉన్నాయి. అయితే ఏం చేస్తాము అంటే వాటిని బలవంతంగా మనం అదుపు చేస్తాం. బలవంతంగా అదుపు చేస్తాం కానీ మనస్సు అనేది ఇంద్రియార్థాల మీద లేకుండా అనేది ఉండదనమాట. మనం ఉదాహరణకి మనము ఇక్కడ మనం చూస్తే ఉదాహరణకి ఇప్పుడు ఒక మనము ఒక దయ్యం ఉందనుకోండి. అది ఏం చేస్తుంది? కొంతమందికి పూర్తిగా వాళ్ళ స్థాయి ఉండదు. కానీ అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని త్యజిస్తారు. వాళ్ళకేముంటుందంటే ఇంద్రియార్థాల మీద కోరిక ఉంటుంది. కానీ తీర్చుకోవడానికి ఇంద్రియాలుండవు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, నాకు ఇంద్రియార్థాల మీద కోరిక లేదు అని కాదు. కానీ తీర్చుకోవడానికి నాకు ఇంద్రియాలు లేవు. కొంతమందుంటారు. వృద్ధులుగా ఉండి ఇంద్రియాలు పని చేయకపోయినా ఇంద్రియార్థాల మీద కోరిక అనేది చచ్చిపోదు. అలాగే చాలామంది
యోగులు ఉండవచ్చు. ఎలా? ఇప్పుడు కొంతమంది యోగులు ఏం చేస్తారంటే, ఇంద్రియార్థాల మీద వాళ్ళకి యావగింపు రావాలి. అందుకని వాళ్ళకి గులాబ్ జామున్ అంటే ఎక్కువ ఇష్టం అనుకోండి. బాగా గులాబ్ జామున్ తినేస్తారు. తినేసి తరువాత ఆ గులాబ్ జామున్ తిన్నదంతా కూడా వాంతి చేసుకుంటారు. వాంతి చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఈ గులాబ్ జామున్ ఎక్కువగా తిని చేయడం వల్ల దాని మీద ఒక రకమైన ఏవగింపు, అసహ్యం అనేదొస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఇంద్రియాలను కంట్రోల్ చేయాలనుకుంటారు. అంతేగాని వాళ్ళ మనసు పూర్తిగా ఆ ఇంద్రియార్థం నుంచి బయటపడలేదు. ఈ విధంగా కూడా కొంతమంది యోగులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడికి మనకి ఈ 3 శ్లోకాల్లో కూడా చూస్తే, ఒక జ్ఞానయోగికి పూర్తిగా ఇంద్రియార్థాల మీద కంట్రోల్ అనేది రాదు. ఆ కంట్రోల్ రాలేదు. ఇంద్రియాల మీద కంట్రోల్ రాలేదు. కాకపోతే ఇంద్రియార్థాలు చూసినప్పుడు మనం 58వ శ్లోకంలో ఏం చేశాము? ఇంద్రియాలని లోపలికి ముడుచుకున్నారు. అంటే అటువంటి పరిస్థితిని, విషయం నుంచి దూరంగా వెళ్లారన్నమాట. తర్వాత 59వ శ్లోకంలో ఏం చెప్పారు? అటువంటి పనులు చేయడానికి కావలసిన శక్తిని తగ్గిస్తున్నారు శరీరంలో. ఆ విధంగా ఇంద్రియార్థాల నుంచి వాళ్ళు లోపలికి మళ్ళాలి అని చూస్తున్నారు. తర్వాత 60వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాల మీద మనసు ఉంది. కానీ చెయ్యడానికి ఇంద్రియాలు సహకరించడం లేదు. ఆ విధంగా ఒక జ్ఞానయోగి పూర్తిగా తన తను చేసే సాధనలో పురోగతి చెందడం కోసము ఇంకా అనేక రకాల విధి విధాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. కానీ అందులో వాళ్ళకి పూర్తి సక్సెస్ అనేది రావట్లేదు. మరి ఎవరికొస్తుందండి సక్సెసు? సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? అనేది మనకు 61వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇంద్రియములను పూర్ణముగా నియమించి వాని వశమునందుంచుకొని నాయందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడు అనబనుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఒక జ్ఞానయోగి అంటే నిష్కామ కర్మయోగి. అంటే పూర్తిగా ఏం చేస్తున్నాడు? ఆయన ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నాడు. పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నాడు. కానీ, ఆ పనిని చేయడం పట్ల వాళ్ళకి పూర్తి ఆసక్తి అనేది పోలేదన్నమాట. కొన్నిసార్లు పని మీద ఆసక్తి ఉంటుంది. పనిని చేసి దాన్ని కృష్ణుడికి సమర్పించడం అనేది నిష్కామ కర్మయోగి. ఎవరైనా సరే నిష్కామ కర్మ స్థాయిలోకి వచ్చినప్పుడే జ్ఞానయోగి అయినా, కర్మయోగి అయినా సరే, భక్తి యోగి అయినా పురోగతి అనేది చెందుతాడు. నిష్కామ కర్మ స్థాయికి రాకుండా ఏ యోగి కూడా పురోగతి అనేది చెందడు. అయితే ఇక్కడ మనకేం వివరిస్తున్నారంటే, ఎవరైనా సరే జ్ఞానయోగి ఆయన నిష్కామ కర్మని చేసినప్పటికీ వాళ్ళలో భక్తి అనేది ఉండాలి. భక్తి లేకుండా ఎవరు కూడా వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళ వశంలోకి తీసుకొని రాలేరు. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞానయోగైనా, కర్మయోగి అయినా భక్తి అనేది లేకుండా వాళ్ళకి కూడా పురోగతి అనేది రాదు. భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే శ్రీకృష్ణ భగవానుడు మత్పరః అని చెప్తున్నారు. మత్పరః అంటే ఏమిటి? నా ఎడ సంబంధముతో. నా భ భగవంతుడి మీద మనకు ఆసక్తి ఉండాలి. ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. అది ఏ విధంగా? నువ్వు జ్ఞానం ద్వారా అయినా సంబంధం కలిగి ఉండు. కర్మ ద్వారా అయినా, భక్తి ద్వారా అయినా. అంటే కృష్ణుడితో సంబంధం కలిగి ఉండడం కంటే, కృష్ణుడి కోసం మనం చేసే ఎటువంటి సేవ అయినా సరే, అది భక్తి అవుతుంది. భక్తి లేకుండా ఎవరు కూడా వాళ్ళ యోగంలో పురోగతి అనేది రాదు. ఎప్పుడైతే భక్తి ఉంటుందో వాళ్ళకి పూర్తిగా వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు వశపరుచుకుంటారు. అదే విషయాన్ని మనకిక్కడ వివరిస్తూ శ్రీల ప్రభుపాదుల వారు ఉదాహరణగా ఇచ్చారు. అయితే ఇంకా మనకి 11వ స్కందములోని 29వ అధ్యాయంలో మనకి ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడనమాట. ఏ విధంగా మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. ఒక యోగి ఏ విధంగా ఉంటాడని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రాయశః పుండరీకాక్ష యుజంతో యోగినో మనః విషీదంత్య సమాధాన్ మనో నిగ్రహ కర్షిత. ఇక్కడ ఏమంటున్నారు? కమలనయన మనస్సుని స్థిరపరచుటకు యత్నించడి యోగులు సమాధి స్థితిని పొందుటలో అసమర్థత కారణమున భంగపాటుకు గురియగుచుందురు. ఆ విధంగా వారు మనోనిగ్రహ యత్నములో మిక్కిలి ప్రయాసపడుచుందురు. ఏమన్నారంటే, ఓ కమలనయన. కమలనయన ఎవరంటే స్వయంగా కృష్ణుడు. ఆయన కమల నయనాలని కలిగి ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నారు? మనస్సుని స్థిరపరచడంలో మనస్సుని స్థిరపరచడంలో
ఒక యోగి ఏ విధంగా ఉంటాడు అంటే మనసుని స్థిరపరచడంలో ఒక యోగి సమాధి స్థితిని పొందాలి. ఇప్పుడు ఏ యోగి అయినా కానీ వాళ్ళు చేసే యోగంలో సమాధి స్థితి అనేది రావాలి. ఎప్పుడైతే వాళ్ళ సమాధి స్థితికి వస్తారో వాళ్ళ ఉన్నత యొక్క లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేస్తారు. ఉన్నత లక్ష్యాన్ని ఎవరు కూడా సమాధి స్థితికి రాకుండా చేరుకోలేరండి. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సరే, ఒక జ్ఞాన యోగి ఉన్నత లక్ష్యానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమాధి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సక్సెస్ అనేది రావడం లేదు. అంటే అది ఆ స్థితికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అసమర్థత కారణంగా, అంత సమర్థత లేకపోవడం వల్ల భంగపాటుకి గురి అగుచుండును. భంగపాటుకి గురి అవుతాడు. అంటే దాని లక్ష్యాన్ని పొందలేడు. ఆ విధంగా వారు మనోనిగ్రహ యత్నంలో మిక్కిలి ప్రయాస పడుచుందురు. వాళ్ళ యొక్క మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు ఒక యోగి. మరి అటువంటి యోగికి మార్గం ఏమిటి అనేది మనకి 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, అరవిందాక్ష విశేశ్వర, అందువలన హంసల వంటి జనులు పూర్ణానంద మూలమగు నీ పాద పద్మములనే పరమానందముతో ఆశ్రయింతురు. కానీ యోగ కర్మాభిమానులైన వారు నిన్ను ఆశ్రయింపక నీ మాయచే పరాజితులగురు. ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఓ అరవిందాక్ష విశ్వేశ్వర. అరవిందాక్ష అంటే అక్షము అంటే కళ్ళు. అరవింద అంటే ఇక్కడ మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. అటువంటి లోచన అంటే కళ్ళు. ఎంతో అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఓ భగవంతుణ్ణి, ఆయన ఒకసారి కృష్ణుని స్మరిస్తూ, హంసల వంటి జనులు, హంసల వంటి జనులు. హంస ఏం చేస్తుందండి? ఎప్పుడు కూడా పాలు, నీళ్లు కలిపితే నీళ్ళని వదిలేసి కేవలం పాలని మాత్రమే స్వీకరిస్తుంది. ఇటువంటి యోగి, హంస వంటి యోగి ఏం చేస్తాడంటే, కేవలం చెడుని వదిలేసి మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. ఆ యోగి ఏం చేస్తాడంటే, పూర్ణానందములకు నీ పాద పద్మములనే పరమానందముతో ఆశ్రయింతురు. ఆయన ఎక్కడి నుంచి చెడు స్వీకరిస్తున్నాడు? చెడును వదిలేసి మంచిని స్వీకరిస్తున్నాడు అంటే, ఇప్పుడు మనము వేదాలు చూసినా, భగవద్గీత చూసినా, భాగవతం చూసినా, ఇప్పుడు మనం భగవద్గీత చూస్తూ ఉన్నాం. ఇందులో అన్ని రకాల యోగాల గురించి ఉంది. కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము. మళ్ళీ మన కర్మకాండ విధి విధానం ఉంది. వేదాలలో ఎన్నో రకాల జ్ఞానాలున్నాయి. కానీ హంస ఏం చేస్తాడు? హంస వంటి యోగి అనవసరమైన అటువంటినన్నిటిని కూడా వదిలేసి, కేవలం ఆ జ్ఞానం మొత్తం వేదాలన్నిటి సారమైనటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ఏమిటి? కేవలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మములని, నీ పాద పద్మములనే పరమానందముతో ఆశ్రయించును. పరమానందంతో నీ పాద పద్మాలని ఆశ్రయించిన వాళ్ళకి ఏం లభిస్తుందంట? కానీ యోగ కర్మాభిమానులైన వారు నిన్ను ఆశ్రయింపక నీ మాయచే పరాజితులగురు. అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళు కృష్ణ భగవానుడి పాద పద్మాలని ఆశ్రయించమంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకా అంత ఆసక్తి లేదు. వాళ్ళకి నమ్మకం లేదు. దేవుడు అంటే కేవలం కృష్ణుడు, కృష్ణుడి పాద పద్మాలైన భాగవంతుడు అంటే ఒక శక్తి. అటువంటి శక్తిని నేను నమ్ముతాను. కానీ ఆయనే భగవంతుడు. ఆయనకు సేవించాలి, ఆయన పాద పద్మాలకి సేవించాలి అనే అటువంటి భావన అనేది వాళ్లకు రాదనమాట. అందుకని అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణుడి పాద పద్మాలని ఆశ్రయించరు. ఆశ్రయించకపోవడం వల్ల వాళ్ళు నీ మాయచే పరాజితులవుతున్నారు. వాళ్ళని ఎందుకని వాళ్ళు ఆశ్రయించట్లేదు? వాళ్ళ మీద ఇంకా నీ మాయా ప్రభావం అనేది ఉంది. అందుకని నీ మాయా ప్రభావం వాళ్ళ మీద ఉండడం వల్ల వాళ్ళు పరాజితులవుతున్నారు. మాయ చేతిలో వాళ్ళు పరాజితులవుతున్నారు. మాయ అనేది వాళ్ళని ఓడిస్తుంది కాబట్టి వాళ్ళు నీ పాద పద్మాలని ఆశ్రయించడం లేదు. అటువంటి యోగులకి వాళ్ళు సమాధి చిందికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళలేరు ఆ స్థితిని. వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ లక్ష్యాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాన్ని పొందలేరు. జ్ఞాన యోగులు ఎక్కువగా మనం చూస్తే వాళ్ళు నిరాకార బ్రహ్మంలోనే లీనమవుతారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు పొందలేరు. కానీ ఏ యోగి అయినా నీ మీద భక్తిని చూపించినట్లయితే,
భక్తి యోగి కేవలం భక్తి మాత్రమే ఆశ్రయిస్తాడు. జ్ఞానయోగి, కర్మయోగి వాళ్ళకి భక్తి కొంత ఉన్నప్పటికీ, అంటే భక్తి లేకుండా కృష్ణ భగవానుణ్ణి ఆశ్రయించకుండా వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళకి కంట్రోల్ అనేది రాదు. రాకపోతే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు పొందలేరు. కానీ నువ్వు ఏ యోగంలో ఉన్నప్పటికీ కృష్ణుణ్ణి ఆశ్రయించకుండా మన మనస్సు మీద, మన ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ అనేది రాదు అని మనకి వివరిస్తూ ఉన్నారు. అదే ఉదాహరణగా ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనకి అంబరీష్ మహారాజు గురించి ఉదాహరణగా చెప్తున్నారు. అంబరీష్ మహారాజు ఏ విధంగా అంటే, ఎప్పుడు కూడా నిరంతరం అంబరీష్ మహారాజు దూర్వాసం అని ఇద్దరి మధ్యలో కూడా ఒకసారి విభేదం అనేది వచ్చింది. అంబరీష మహారాజుకి ఏ విధమైన విభేదం రాలేదు. కానీ దూర్వాస మహామునికి ఆ విధంగా భావన అనేది వచ్చింది. ఎప్పుడైతే ఏకాదశి చేసినప్పుడు ఆయన సంవత్సరాన్ని ఏకాదశి ఆచరిస్తారు అంబరీష్ మహారాజు. అదే సమయంలో ఏకాదశిని ఉపసంహరించుకోవాలి ద్వాదశి యొక్క గడియల్లో ఉదయము. ఆ సమయంలో మనకి దూర్వాస మహాముని వచ్చారు. మనిద్దరం కలిసి ఏకాదశిని మనం ఉపసంహరించుకొని ప్రసాదం స్వీకరించాలి అనుకున్నారు. అప్పుడు ఏం జరిగింది? దూర్వాస మహాముని స్నానం చేయడానికి వెళ్ళారు. కానీ ఆయన సమయానికి తిరిగి రాలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు, యోగులు, అక్కడున్న సాధువుల యొక్క సలహా మేరకు ఆయన కేవలం పానీయాన్ని అంటే మంచినీళ్ళు మాత్రం తీసుకుంటారు. అప్పుడు ఆయన ఏకాదశిని ఉపసంహరించినట్టు కాదు, ఆయన నిర్జల చేస్తున్నారు కాబట్టి ఉపసంహరించినట్టు కూడా అవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు దూర్వాస మహామునికి? కోపం వచ్చి అంబరీష్ మహారాజ్ మీద, నేను రాకముందే నువ్వు ఎలా ఉపసంహరిస్తావు ఉపవాసాన్ని అని క్రోధంతోని ఆయన మీదకి ఒక రాక్షసుని పంపిస్తాడు. అంబరీష్ మహారాజ్కి ఏ విధమైన క్రోధం అనేది రాలేదు దూర్వాస మహాముని మీద. ఆయన ఒక రాక్షసుని పంపించినా కానీ ఆయన తొనకకుండా బెదకుండా ఆయన ఎటువంటి స్థానంలో ఉన్నాడో అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ ఆయన కోపం రావడం వల్ల అంబరీష్ మహారాజు యొక్క గొప్పతనం వలన ఆ రాక్షసుని స్వయంగా భగవంతుడు సుదర్శన చక్రాన్ని పంపించి సంహరిస్తాడు. ఆ సుదర్శన చక్రం అంబరీష్ మహారాజుని వెంబడిస్తుంది. ఆయన ముల్లోకాలు తిరిగినా ఆయనకు ఆశ్రయం లభించదు. అప్పుడు స్వయంగా విష్ణువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నా భక్తుడే నీకు ఆశ్రయం ఇస్తాడని. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తాడు అంబరీష్ మహారాజు, ఆయన వెంటనే క్షమించి ఆదరిస్తాడు. అంటే ఏమిటి? ఎవరికి ఇంద్రియాల మీద కంట్రోల్ ఉంది? దూర్వాస మహామునికి లేదు, స్వయంగా అంబరీష్ మహారాజుకి ఉంది. అంబరీష్ మహారాజు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాడు. కానీ దూర్వాస మహాముని ఆయన జ్ఞానయోగి, ఆయనకు పూర్తిగా ఆయన ఇంద్రియాల మీద కంట్రోల్ రాలేదు. భక్తి యోగికి మాత్రమే వాళ్ళ ఇంద్రియాల మీద కంట్రోల్ ఉంటుంది పూర్తిగా, వాళ్ళ యొక్క అర్హతని బట్టి, వాళ్ళ యొక్క సాధనని బట్టి. అర్హతని కాదు, సాధనని బట్టి వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళ కంట్రోల్ వస్తుంది. అదే ఒక వీళ్ళ జ్ఞానయోగి అయినా సరే ఆయన ఇంద్రియాల మీద ఆయనకి పట్టు రావాలి, నిగ్రహం రావాలి అంటే వాళ్ళు కూడా భక్తిని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనము ఉదాహరణగా చూసుకుంటే ఇంకా మనకి విశ్వామిత్ర మహాముని ఆయన ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తాడు ఆయన ఇంద్రియాల మీద ఆయన కంట్రోల్ తెచ్చుకోవడం కోసం. ఫస్ట్ ఒక రాజు విశ్వామిత్ర చూస్తాడు. ఎంతో మంది రాజులు పెద్ద సైన్యంతోని వేల మంది సైన్యము, మళ్ళీ వాళ్ళ యొక్క యానిమల్స్ ఏమిటి గుర్రాలు, ఏనుగులు అన్ని వచ్చినప్పటికీ కేవలం అక్కడ ఉంది కాబట్టి కాసేపు సేద తీరి ఏమన్నా మంచినీళ్ళు తీసుకుందామని వస్తారు వాళ్ళంతే. ఎందుకంటే ఇంతమందికి ఆహారం ఇవ్వడానికి వశిష్ఠ మహాముని వల్ల కాదని ఆయనకు తెలుసు. సరే ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతాడు. ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఇక్కడ ఈయన దగ్గర ఏముంది అని చూస్తే ఆయన కామధేను యొక్క సహాయంతో వాళ్ళందరి ఆకలిని తీరుస్తాడు. ఆశ్చర్యపోయి ఓహో తపశ్శక్తిలో ఇంత గొప్పతనం ఉంది అని ఆయన అర్థం చేసుకొని తర్వాత వెళ్ళి అడుగుతాడనమాట. ఆ కామధేను నాకు ఇవ్వండి, నేను ఒక రాజుని, నేను ఉపయోగిస్తాను. ఆయన ఒప్పుకోడు వశిష్ఠ మహాముని. ఒప్పుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది? కొంత యుద్ధం జరుగుతుంది. అప్పుడు కామధేనువే ఆ సైనికులందరితో కూడా సేనని పంపించి యుద్ధంలో వాళ్ళని ఓడిస్తుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది తపశ్శక్తి ఎంత గొప్పది అని తపస్సుని ప్రారంభిస్తాడు. తర్వాత ఆయన తపస్సుని ఆరంభించి బ్రహ్మర్షి అవుతాడు.
అయినప్పటికీ ఆయన ఇంద్రియాల మీద కంట్రోల్ అనేది ఆయనకు రాదు. మనం ఉదాహరణగా చూస్తే ఏమిటి? విశ్వామిత్ర మహాముని ఎన్నో రోజులు తపస్సు చేసిన తర్వాత మేనక వస్తుంది. మేనక రావడం వల్ల ఆయన కామానికి బలి అయ్యి, ఆ తర్వాత ఒక పుత్రికకు జన్మనిచ్చి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఏమిటి? ఎంతో తపస్సుని ఆచరించినప్పటికీ ఆయన ఇంద్రియాల మీద ఆయనకి కంట్రోల్ లేదు. తర్వాత కొన్ని రోజులకి ఒక రాజు వస్తాడు. నేను బ్రతికి ఉండగానే స్వర్గానికి వెళ్ళాలనుకుంటాను. కానీ అనుకుంటున్నాను, నాకు దేవతలు పర్మిషన్ ఇవ్వట్లేదు. స్వర్గానికి నన్ను రానివ్వడం లేదు. అప్పుడు ఆయన విశ్వామిత్ర మహాముని అడిగినప్పుడు ఆయన తపశ్శక్తితోని పంపిస్తాడు ఆయన్ని స్వర్గానికి. అక్కడ కుదరదు. మళ్ళీ వాళ్ళు ప ప తిప్పి పంపిస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తాడు. అంటే ఇంకొక స్వర్గాన్ని నిర్మించి అక్కడ ఉంచుతాడు ఆ రాజుని. అంటే ఏమిటి? రెండవసారి దేవతల మీద క్రోధంతోని ఆయన తపశ్శక్తి అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ తపస్సుని ఆరంభిస్తాడు. ఈ విధంగా ఎన్నో సార్లు తపస్సు ఆచరించినప్పటికీ ఆయన ఇంద్రియాల మీద ఆయనకి కంట్రోల్ రాదు. ఎప్పుడైతే ఆయన శ్రీరామచంద్రుడి మీద మనస్సుని సంలగ్నం చేసి రామచంద్రుడి యొక్క సేవలో ఉంటాడో అప్పుడు ఆయన ఇంద్రియాల మీద ఆయనకి కంట్రోల్ వస్తుంది. పూర్తిగా ఇంద్రియాలని నిగ్రహిస్తాడు. భగవంతుడి యొక్క సేవ లేకుండా, భక్తి లేకుండా, ఆయన పాదపద్మాలని ఆశ్రయించకుండా ఎవరికి కూడా వాళ్ళ ఇంద్రియాల మీద కంట్రోల్ అనేది రాదు అని మనం ఉదాహరణగా మనం చూడవచ్చు. మరి భక్తులకైతే అంత కంట్రోల్ ఉంటుందా అండి? అంబరీష్ మహారాజుకి కంట్రోల్ లేదు. అహా! దూర్వాస మహామునికి లేదు. విశ్వామిత్ర మహామునికి లేదు. మనం చూస్తే మనము దక్ష యజ్ఞంలో దక్షుడికి లేదు ఆయన ఇంద్రియాల మీద నిగ్రహం అనేది లేదు. ఎందుకంటే పూర్తిగా భక్తి యోగంలో లేడు ఆయన. పూర్తిగా భగవంతుణ్ణి ఆశ్రయించలేకపోయాడు. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళ ఇంద్రియాల మీద అదుపు ఉంటుంది. అక్కడ మనకి దక్ష యజ్ఞంలో చూస్తే ఎంతో మంది దక్షుడు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఉన్న భృగుముని, ఎంతో మంది మునులు, ఇటువైపు చూస్తే శివుడి యొక్క అనుయాయులు, నందీశ్వరుడు కానీ ఎవరికైనా సరే వాళ్ళు పూర్తిగా వాళ్ళ క్రోధం మీద అదుపు లేక ఒకళ్ళని ఒకళ్ళు శపించుకుంటారు. కానీ శివుడు మాత్రము వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టుకొని ఏమైనా చేయనండి. సైలెంట్‌గా అక్కడి నుంచి అన్నీ విని కూడా మధ్యలోనే ఇంక పూర్తిగా అవ్వకముందే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. భక్తులకు మాత్రమే వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళకి కంట్రోల్ అనేది వస్తుంది. అంటే, అంటే కొన్ని భక్తి యోగంలోనే ఇది సాధ్యమా అండి? లేదు. జ్ఞానయోగమైనా, కర్మయోగమైనా భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఇది సాధ్యము. అంటే భక్తి అనేది కొంచెమైనా లేకుండా, కృష్ణుణ్ణి ఆశ్రయించకుండా వాళ్ళ ఇంద్రియాల మీద, మనస్సు మీద కంట్రోల్ అనేది రాదు. మనం ఉదాహరణగా చూస్తే ఆహ్, హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వేశ్య వచ్చి ఆయన కళ్ళ మీద కూర్చొని ఉంది. ఎన్ని అవునా? నేను నీతో మాట్లాడతాను. నువ్వు పని మీద వచ్చావు గదా! అయితే నా జపం పూర్తయ్యాక మాట్లాడతాను. సరే జపం పూర్తవుతుందేమో అని కూర్చుంటుంది. పూర్తవ్వదు. ఎందుకంటే ఆయన రోజులో 21 గంటలు మొత్తం జపం చేస్తూనే ఉంటారు. 198 మాలలు. 3,00,000 నామాలు ప్రతిరోజు జపిస్తూ ఉంటాడు. మరి అవ్వట్లేదు అని ఏం చేస్తుంది పాపం అక్కడే కూర్చుంటుంది. అక్కడే పడుకుంటుంది. ఇంకా అయిపోతుంది అని వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. అట్లా 3, 4 రోజులు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఒక నిమిషం ఆమెతో మాట్లాడతాడు. తో పాటు ఆమె నామం కూడా చేస్తూ ఆమె కూడా ఆమెలో ఉన్న అనర్థాలు పోయి ఆయన హరిదాస్ ఠాకూర్ యొక్క కృప వలన ఆమెలో కూడా భక్తి అనేది వస్తుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, "ఏం కావాలమ్మా నీకు? ఎందుకొచ్చావు?" అంటే, "ఇలా నన్ను పంపించారండి. మిమ్మల్ని పరీక్షించడానికి. మిమ్మల్ని ఏ విధంగాయినా పతనం చేయాలి అని నన్ను పంపించారు. కానీ మీరు ఎంత గొప్ప భక్తులంటే, మీరు ఏ విధంగా మీలో ఏ విధమైన ప్రభావం లేదు. కానీ నా మీద ప్రభావం వచ్చింది. నాకిప్పుడు ఇటువంటి వాటి మీద దేని మీద కూడా ఆసక్తి లేదు. నేనేం చెయ్యాలి అంటే, ఆయన సలహా ఇస్తారు. నీ దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా దానం చేసి, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, తులసి మొక్కకి నువ్వు ఆరాధన చెయ్యి. ఈ రెండే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాడు. ఆమె ఉన్న ధనాన్నంతా కూడా దానం చేసి, తులసి మొక్కని ఆరాధిస్తూ, నామాన్ని జపిస్తూ అక్కడే కూర్చుండిపోతుంది. తన శేష జీవితాన్ని ఇంక అక్కడే గడుపుతుంది. అందరూ ఆమెని విమర్శించిన వాళ్ళు కూడా ఆమె యొక్క భక్తికి చూసి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకి శరణాగతి పొందుతారు తర్వాత కాలంలో.
అంటే భక్తి అనేది ఎంత గొప్పదంటే, మనలో ఉన్నటువంటి ఎన్ని అనర్థాలనైనా గాని తీసి పడేస్తుందనమాట. భక్తి అనేది అగ్ని లాంటిది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే, మనలో ఉండే అన్ని అనర్థాలని కూడా తీసివేస్తుంది. ఎలా అగ్ని దాని యొక్క తన, పర భేదం అనేది ఉండదు. చిన్న పిల్లవాడొచ్చి చెయ్యి పెట్టినా కాల్చేస్తుంది. పెద్దవాళ్ళం మనం వచ్చి చెయ్యి పెట్టినా కాలుస్తుంది. మనం వెళ్లి అడిగామనుకోండి, "అదేంటి చిన్న పిల్లవాడొస్తే నువ్వు ఎందుకు కాల్చావు చెయ్యిని?" అంటే దానికి అలాంటి లేదు. నా దగ్గరికి ఏది వస్తే నేనది కాల్చేసి, బూడిద చేసేస్తాను. అటువంటిదే భక్తి కూడా. మనలో ఉన్న అన్ని అనర్థాలని కూడా తొలగిస్తుంది. మరి అటువంటి భక్తి అంటే ఏమిటి? అసలు భక్తిని ఎలా సాధన చేయాలి అంటే, మనకిక్కడ అంబరీష మహారాజు తన యొక్క ఇంద్రియాలని ఏ విధంగా కృష్ణుడి యొక్క సేవలో ఉంచారు అనేది మనకిక్కడ వివరిస్తున్నారు. 9వ స్కందము 4వ అధ్యాయం 18-20 శ్లోకాలు. ఈ 18, 19, 20 ఈ 3 శ్లోకాల్లో కూడా ఏ విధంగా తన యొక్క ఇంద్రియాల్ని ఉపయోగించారు భగవంతుడి సేవలో, కృష్ణ భగవానుడి సేవలో అనేది మనకిక్కడ వివరిస్తున్నారు. సవై మనః కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిర మార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కచోదయే. ఇక్కడ ఏమన్నారంటే, మనస్సులో కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాల్ని స్మరించుకుంటూ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే, ఆ వైకుంఠనాథుడి యొక్క గుణాలని మన నోటితోని కీర్తిస్తూ ఉండాలి. ఆ విధంగా కీర్తించడం వల్ల అంటే ఏమిటి? ఇక్కడ భక్తి మార్గం, భక్తి యోగంలో ఏ విధంగా తనకున్న అన్ని ఇంద్రియాలని ఉపయోగించారు అంబరీష్ మహారాజ్, ఏ విధంగా ఆయన సాధన చేశారు అనేది వివరిస్తున్నారు. మన కళ్ళ ముందు ఒక రాక్షసుడు వచ్చి నిలబడి తనని చంపడానికి వస్తున్నా కానీ ఒక సెకను కూడా ఆయన అటు ఇటు కదల్లేదు, మెదల్లేదు, భయపడలేదు. అలానే ఉండి కేవలం కృష్ణుడిని స్మరించుకున్నాడు తప్పించి ఏమీ చేయలేదు. అటువంటి స్థితప్రజ్ఞత, అటువంటి అన్ని గొప్ప లక్షణాలు, గుణాలు ఎలా వచ్చాయి అంబరీష్ మహారాజ్‌లో అంటే మనకిక్కడ వివరిస్తున్నారనమాట. ఆయన, ఆయన మనస్సుని కృష్ణ పాదాల మీద సంలగ్నం చేశారు. ఆయన యొక్క మాటలతోని, ఆయన యొక్క ఆహ్, జిహ్వని, నాలుకని, ఆయన నోటిని కూడా కృష్ణుడి యొక్క ధామాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. కరో హరేర్ మందిర మార్జనాదిసు, ఆయన చేతుల్ని మందిరాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. అటువంటి ఆ విధంగా ఆయన కృష్ణుడి యొక్క వింటూ ఉన్నాడు. అచ్యుత కథల్ని వింటూ ఉన్నాడు. అటువంటి తర్వాత శ్లోకంలో ఏమని వివరిస్తున్నారంటే, ఇంకా ఆయన ఏ విధంగా సేవ చేశాడు భగవంతుడికి. ముకుందలింగాలయ దర్శనే దృశో తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పితే. ఏమంటున్నారు? అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని ఆయన కళ్ళతోని దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. కళ్ళతో దర్శనం చేసుకోవడం కూడా నయనాలకి మన కళ్ళ ద్వారా కృష్ణుడికి చేసే సేవ. తర్వాత ఏమంటున్నారు? అటువంటి కృష్ణుడిని స్పృశిస్తూ ఉన్నాడు. కృష్ణుడిని స్పృశిస్తూ ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఆయన గ్రాణంచ ఏమిటి? ఆయన యొక్క ముక్కుతోని కృష్ణుడి యొక్క పాద పద్మాలకి సమర్పించిన తులసిని, పువ్వులని స్మెల్ చూస్తున్నాడు. వాసన చూస్తూ ఉన్నాడు. తులసిని తర్వాత శ్లోకం శ్రీమత్ తులసి రసనాం తదర్పితే, కృష్ణుడికి సమర్పించిన తులసిని ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తులసిని రుచి చూసినా ఆ రసాస్వాదన వల్ల కూడా మనలో ఉన్న అనర్థాలు పోతాయి అని చెప్తున్నారు. తర్వాత ఇంకే లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శిరో హృషీకేశ పదాభివందనే పాదౌ హరే క్షేత్ర పదాను కామంచ దాస్యే నతు కామ్య కామ్యయా యదోత్తమ శ్లోక జనాశ్రయారతి. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన పాద పద్మాల్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క మందిరానికి వెళ్ళడానికి ఉపయోగిస్తున్నాడు. అటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మాల మీద ఆయన శిరస్సుని ఉంచి, ఆయన శిరస్సుని ఆయన సేవలో ఉపయోగిస్తున్నారు. ఏ విధంగా ఆయన కోరికలన్నిటిని కూడా పక్కకు పెట్టి
కేవలము కృష్ణుడికి సేవ చెయ్యాలి అనే మాత్రం కోరికను మాత్రమే కలిగి ఉన్నాడు. అటువంటి కృష్ణుడు ఆయన ఉత్తమ శ్లోకుడు. ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆయన పట్ల ఆసక్తి పెరుగుతుంది. భౌతికమైన వస్తువుల పట్ల ఆసక్తి అనేది తగ్గుతుంది. ఏ విధంగా మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగించడం వలన మనము మన ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించవచ్చు. మన మనస్సుని, ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉంచినట్లయితే అప్పుడు మన మనస్సుని, ఇంద్రియాలని మనం నిగ్రహించవచ్చు. బయట వ్యక్తుల మీద కానీ, విషయాల మీద కానీ, వస్తువుల మీద మనసు పరిగెత్తదు. పరిగెత్తకపోవడం వలన అప్పుడేం జరుగుతుంది? మనస్సులో స్థిరత్వం అనేది వస్తుంది. ఆ విధంగా ఒక యోగి స్థితప్రజ్ఞుడు కాగలడు. స్థితప్రజ్ఞుడు కావాలి అంటే భగవంతుడి భక్తి లేకుండా సాధ్యం అనేది కాదు. ఎప్పుడు ఇది మనలో గుర్తుంచుకోవాలి. నువ్వు ఏదైనా ఆరాధన చెయ్యి, ఎవరినైనా ఆరాధన చెయ్యి, ఏ విధమైన రూపంలో, మార్గంలో అయినా ఆరాధన చెయ్యి. భక్తి అనేది లేకుండా అది సాధ్యం కాదు. భక్తి అంటే ఏమిటండి? హరే కృష్ణ మాతాజీ, భక్తి అంటే ఏమిటి? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. స్వామి పాదాలను ఆశ్రయించాలి మాతాజీ. అవి భక్తిలోని వివిధ మనము భక్తిని ఆచరిస్తూ ఉన్నాము. దానికి మనకి వివిధ మార్గాలు అంటే ఏమిటి? వివిధ రూపాల్లో మనం ఆయన్ని సేవిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు అసలు భక్తి అంటే ఏమిటి? మన మనసుని హృదయాన్ని పూర్తిగా భగవంతుడి మీద లగ్నం చేయటం మాతాజీ. చేసి ఆయనకి భక్తితో సేవ చేయడం. ఇంకా ఎవరైనా చెప్తారా? మన నిజ స్థితిని తెలుసుకుని ఆ విధంగా భగవంతుని గురించి కర్మ చేయడం మాతాజీ. ఇతర భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా అనేటువంటిది మాతాజీ భక్తి అంటే. కర్మ జ్ఞానాదులు మన భగవంతుని చేరడానికి ఒక మార్గం. అన్యాభిలాష శూన్యం. భక్తి అంటే ప్రేమ వేరే విషయాల పట్ల ఆసక్తి లేకుండా కేవలము భగవంతుని పైనే మన ఆసక్తి అంతా. శాస్త్రంలో చెప్పినట్లు కర్మలను చేస్తూ భగవంతుని చేరుకోవడం మాతాజీ. భక్తి అంటే శాస్త్రంలో చెప్పినట్లు కర్మ. సునీత మాతాజీ చెప్పారు. మాతాజీ మీరు ఒకసారి చెప్పండి. సునీత మాతాజీ, భక్తి అంటే ఏంటి? భగవంతుని ప్రేమతో సేవించడం. అన్యాభిలాష. భక్తి అంటే మాతాజీ ప్రేమ. శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రేమతోని సేవించడం. భక్తి అంటే వేరే ఏం కాదు, ప్రేమనే భక్తి. అంటే పూర్తిగా ప్రేమతోని సేవిస్తేనేమో అది భక్తి యోగం అవుతుంది. కానీ జ్ఞానయోగి భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తాడు. ఆయన ఇంద్రియాలని ఆయన మీద సంలగ్నం చేస్తాడు. పూర్తిగా ప్రేమ అనేది ఉండదు. కానీ అసలు భక్తి అంటే ప్రేమ ఏమిటి? ఇప్పుడు మన పిల్లల మీద, మన బంధువుల మీద, మన కుటుంబ సభ్యుల మీద ఉండే ప్రేమనే. అటువంటి ప్రేమనే కృష్ణుడి మీద చూపిస్తాం. కానీ భౌతికమైన వ్యక్తుల మీద చూపించే ప్రేమలో మనం ఏదో ఒకటి మళ్ళీ తిరిగి ఆశిస్తాం. కానీ కృష్ణుడి మీద చేసే సేవలో మనం తిరిగి ఆశించకూడదా అండి? అంటే ఆశించాలి అంటే కొన్ని పరిస్థితులు ఆశించవచ్చు, వద్దు అని చెప్పడం లేదు. కానీ అసలు భక్తి అంటే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా కృష్ణుణ్ణి సేవ చేయడం, అది ఉత్తమమైన భక్తి. అటువంటి ఉత్తమ భక్తుడు పూర్తిగా అసలు వాళ్ళకి ఇంక ఇంద్రియాల మీద కానీ, మనస్సు మీద ఏ విధమైన కోరికలు అనేవి ఉండవు. కానీ నువ్వు ఏ యోగమైనా, కర్మయోగి అయినా, జ్ఞానయోగి అయినా, కృష్ణుడికి సేవ చెయ్యకుండా ఆయన సేవలో మనస్సుని కానీ, ఇంద్రియాలని కానీ ఆయన సేవలో ఉపయోగించకుండా వాళ్ళ యొక్క ఇంద్రియాల మీద, మనసు మీద కంట్రోల్ అనేది రాదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతావు తప్పించి, అసహనం వస్తుంది తప్పించి పూర్తిగా ఇంద్రియాల మీద, మనసు మీద కంట్రోల్ అనేది రాదు అని మనకి ఈ విషయంలో చెప్పారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకం నుంచి మనకి ఒకవేళ పూర్తిగా ఎవరికైనా సరే ఈ విధంగా కృష్ణుణ్ణి ఆశ్రయించకుండా ఇంద్రియాలని, మనస్సుని కంట్రోల్ చేసుకోలేకుండా, అంటే కంట్రోల్ అవ్వవు. ఒకవేళ ఆ విధంగా పూర్తిగా ఇంద్రియాలు, మనసు కంట్రోల్లో లేకపోతే అటువంటి యోగి యొక్క స్థితి ఏమిటి అనేది మనకి తర్వాత శ్లోకంలో నుంచి శ్రీకృష్ణ భగవానుడు వివరించబోతున్నారు. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత
హరే కృష్ణ जी మాతాజీ दंडवत దండవత్ प्रणामालु మాతాజీ హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ. దండవత్ ప్రణామాలు మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ ఇప్పుడు అంటే భక్తి అంటే కేవలం మనం అంటే ప్రేమ అని చెప్పారు కదా మాతాజీ. అంటే మనం మన ఇంట్లో వాళ్ళ మీద కానీ అంటే భౌతిక ప్రేమ వేరు, ఆధ్యాత్మిక ప్రేమ వేరు అవుతుంది కదా ఇక్కడ. ఇక్కడ మన కృష్ణుని మీద చూపించే ప్రేమకి మిగతా వాళ్ళందరి మీద మనం బయట బంధువులు కానీ అదే ఇంట్లో వాళ్ళ మీద చూపించే డిఫరెన్స్ చాలా ఉంటది కదా. అంటే ఉంటుంది ఎలా మాతాజీ. తీసుకో అంటే మనము బయట వ్యక్తుల మీద చూపించే ప్రేమ అనేది మన వాళ్ళు అయితే మనకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. బయటి వాళ్ళ మీద కూడా కొంత ఉండవచ్చు, కానీ పూర్తిగా ప్రేమ అనేది ఉండదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోండి, మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారు, ఏదైనా సహాయం చేయమన్నారు, వాళ్ళకు మనము అవసరమైనప్పుడు ఏమన్నా అడిగితే సహాయం చేస్తాము. ఎంతవరకు? నీకు ఏదైనా ఇబ్బంది రాకుండా ఉన్నంత వరకు. ఎవరైనా వచ్చి సహాయం అడిగారు, కానీ ఆ సమయంలో మనకే ఫీవర్ గా ఉందనుకోండి, హెల్త్ బాగాలేదు, మనం వెళ్ళి సాయం చేస్తాం వాళ్ళకి? చెయ్యము. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మన పిల్లలు కానీ, వాళ్ళకి ఏమన్నా సేవ చేయాలంటే శరీరంలో ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ వాళ్ళకి సేవ చేస్తాం. అంటే ఎందుకంటే నా వాళ్ళు, నాకు ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంది. కానీ భౌతికమైన వ్యక్తుల మీద ఎంత ప్రేమ చూపించినప్పటికీ ఒక స్థితిలో, ఒక స్థాయిలో మనం కొంత అనేది వాళ్ళ నుంచి ఆశిస్తాం. ఇప్పుడు ఈ భౌతికంగా మనం ఎవరి మీదైనా ప్రేమ చూపిస్తున్నామంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అది ఆధ్యాత్మిక ధామంలో కృష్ణుడి మీద ఉన్న ప్రేమే ఇక్కడ. అది డూప్లికేట్ అన్నమాట. అసలు ప్రేమ అనేది లేకుండా మనం ఇక్కడ కూడా ఎవరి మీద ప్రేమ చూపించలేము. కాకపోతే ఈ ప్రేమ అనేది నా శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళ మీదే నాకు రక్త సంబంధికుల మీద ఉంటుంది. కానీ ఎంత రక్త సంబంధం ఉన్నప్పటికీ మనము కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తాం. ఇప్పుడు పిల్లలైనా సరే, పెద్దవాళ్ళు అయినప్పుడు, మన పరిస్థితి బాలేనప్పుడు వాళ్ళ నుంచి ఆశిస్తాం. ఆశించినప్పుడు అందకపోతే కొన్నిసార్లు బాధ అనిపించవచ్చు, కొన్నిసార్లు కోపం రావచ్చు, కొన్నిసార్లు గొడవలు కూడా కావచ్చు. ఇప్పుడు కలియుగంలో మనం చూస్తున్నాం. శుద్ధమైన ప్రేమ అనేది కలియుగంలో దొరకడమే కష్టమైపోయింది. చాలా తక్కువ మందికి ఉంటుంది. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ కొంత స్వార్థంగా మారిపోయారు. మనకు అటువంటి పరిస్థితి అనేది కలియుగంలో ఉంది. కానీ కృష్ణ ప్రేమ అలా కాదు. కృష్ణుడి మీద ఉండే ప్రేమ అనేది అసలు ఏమీ ఆశించరనమాట కృష్ణుడి నుంచి. మనకి ఉదాహరణగా చూస్తే ఏమిటి, శిష్టాష్టకంలో చివరి శ్లోకంలో అది శ్రీమతి రాధారాణి యొక్క భావాన్ని కృష్ణుడు చెప్తూ ఉన్నారనమాట. చైతన్య మహాప్రభు అందరికి వివరిస్తున్నారు. ఏమిటి? ఆశ్లిష్యవా పాదరతాం పినసుమ ఆదర్శమాన్ మర్మహతాం కరోతువ యథా తథా వా విదదాతు లంపటో మత్ప్రాణనాదస్తు సయేవ నాపరః. అంటే ఏమంటున్నారు ఆ శ్లోకంలో? కృష్ణ, నాకు నువ్వంటే ఎంత ఇష్టం అంటే, నీ మీద ఎంత ప్రేమ ఉందంటే, నువ్వు నా ప్రాణనాథుడివి. నువ్వు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ నాకు ఓకే, నాకు ఏ విధమైన సమస్య లేదు. నువ్వు నాకు దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా, భగవద్ధామానికి తీసుకొని వెళ్ళినా తీసుకొని వెళ్ళకపోయినా, నా మీద నీకు పూర్తిగా హక్కుంది. నువ్వు నాతో ఎలా ప్రవర్తిస్తావు అనడానికి నా మీద నీకు పూర్తి హక్కుంది. నువ్వు నా మీద నాతో ఎందుకు ఇలా ప్రవర్తించావు అనడానికి నిన్ను ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ కూడా చెయ్యదు. కానీ నువ్వే నా ప్రాణం కృష్ణ అని చెప్తుందన్నమాట శ్రీమతి రాధారాణి. ఆ శ్లోకంలో ఆమె భావం ఆ విధంగా ఉంది. ఇటువంటి ప్రేమ అనేది ఉత్తమమైన ప్రేమ. ఇది ఉత్తమమైన భక్తికి ఉదాహరణ. ఇంత స్థాయిలో మనకు ఉండకపోవచ్చు, కానీ మనకి కొంత భక్తి ఉంది భగవంతుడి మీద. అప్పుడు ఆ భక్తిని మనము సాధన ద్వారా, ఎలా ఉండాలి సాధన? అన్ని వీలైతే భక్తి చేస్తాను, ఏదైనా వీలు కాకపోతే లేదు మాతాజీ ఈ రోజు నాకు కుదరదు. అటువంటి స్థాయి నుంచి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కృష్ణుడి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అటువంటి స్థాయికి వెళ్తాం. అందులో కూడా మనకి ఎన్నో అనర్థాలు ఉంటాయి. పూర్తిగా ఆయన మీద మనసుని సంలగ్నం చేయలేము. పురోగతి చెందుతున్న కొద్దీ మన సాధనలో మన అనర్థాలు పోయినా కొద్దీ మనము ఆ స్థితికి వెళ్ళవచ్చు. ఆ స్థితికి వచ్చే భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుగా ఉంటారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తులు. ఓకే మాతాజీ, భేదం అర్థమైందా? చాలా బాగుంది మాతాజీ. నిస్వార్థమైన ప్రేమ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీవే నాకు, నువ్వు ఏది ఇచ్చినా అది నేను సంతోషంగా స్వీకరిస్తాను.
అని ఆ స్థాయికి వెళ్ళగలగడం ఉత్తమ భక్తి అనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ మీరు అన్నట్టుగా ఇప్పుడు జ్ఞానయోగి ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రియాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోలేడు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి గనక చేస్తే గనక ఖచ్చితంగా ఇంద్రియాలు నిగ్రహించవచ్చు అనేది మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. దుర్వాస ముని, విశ్వామిత్రుడు, హరిదాస్ ఠాకూర్, అంబరీష్ మహారాజ్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ ఉదాహరణలన్నీ చూస్తే ఏమర్థం అవుతుందంటే మాతాజీ, శ్లోకం విన్నప్పుడు మనకు అర్థమవుతుంది కానీ పూర్తి క్లారిటీ రాదు. ఎప్పుడైనా ఉదాహరణలు చూసామనుకోండి, ఓ అవును మాతాజీ. నిజమే, మనకి విశ్వామిత్రుడు ఎంతో ప్రయత్నం చేశాడు, మనకి తెలుసు, అవును అప్పుడు మనకు అర్థం అవుతుంది. అవును మాతాజీ. భక్తి యోగికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది, ఇంద్రియాలు నిగ్రహించుకోవడం అనేది. మాత్రం మీరు చెప్పినట్టుగా జ్ఞానయోగి తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలను కంట్రోల్ చేసుకోవడానికి ఎన్ని స్థాయిలో ప్రయత్నం చేస్తారనేది కూడా చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you, అంటే మాతాజీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ జ్ఞానయోగి కూడా ఇంద్రియాల మీద కంట్రోల్ అనేది తెచ్చుకుంటాడు, కానీ భక్తి సహాయం లేకుండా తెచ్చుకోలేడు. అది ఈ శ్లోకం యొక్క మీనింగ్. ఎస్ మాతాజీ. ఓకే. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే చైతన్యం మాతాజీ మనుషుల మీద భౌతికంగా ఉండే ఎఫెక్షన్ అనేది కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత అంటే మనం చూపిస్తాం వాళ్ళ మీద ఎఫెక్షన్, అవతల వాళ్ళు మన మీద చూపించినప్పుడు మనకుండే బాధ అవన్నీ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మాయమైపోతున్నాయి మాతాజీ. అంటే జనరల్ గా మనం ఆలోచిస్తాం కదా, భౌతికంగా వాళ్ళు మనం అంత మంచిగా చూసిన వాళ్ళు ఎందుకు మన రియాక్షన్ వేరేగా ఉంటుంది అనేసి భౌతికంగా చూస్తే, కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనకి వేరియేషన్ అర్థమవుతుంది మాతాజీ. ఒకవైపు మనం నిస్వార్థంగా ఉన్నాం, అవతల వాళ్ళు నిస్వార్థంగా ఉండరు కదా అందరూ. అది దానికి వేరియేషన్ బట్టి ఇప్పుడు అంటే ప్రేమ స్థాయి నుంచి నాకు ఇప్పుడు మీరు అందుకని డిఫరెన్స్ అడిగాను మాతాజీ. అంటే మనం ఇంట్లో గాని లేకపోతే బంధువుల్లో గాని చూస్తుంటాం కదా, మనం ఓవర్ రియాక్షన్ అవుతాం, అవతల వాళ్ళు మన మీద అంత పట్టించుకోనట్టు ఉంటారు కదా మాతాజీ. అలాంటి విషయాలకి ఆ ప్రేమ స్థాయి అనేది అంటే మనం కృష్ణుడి మీద ప్యూర్ గా అంటే నిస్వార్థంగా మనం చేస్తే కృష్ణుడు మనకి అదే ప్రేమను మనకు అందిస్తారు, కానీ బయట ప్రపంచంలో అంటే భౌతిక ప్రపంచంలో అది జరగదు అనేది మాతాజీ. అది బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ కలియుగంలో ఈవెన్ ప్రతి దగ్గర వాళ్ళు కూడా ఈవెన్ పిల్లలకైనా భర్తకైనా ఆ బంధం ఎలా అయిపోయిందంటే మాతాజీ నిస్వార్థమైన ప్రేమ అనేది లేకుండా అయిపోయింది. ఎంత అన్నా కూడా భగవంతుని యొక్క ప్రేమ ఉంది, ఇవన్నీ కూడా దిగుదుడిపోయినది మాత్రం చాలా అసలుకి కట్టొచ్చినట్టుగా కనపడుతుంది మాతాజీ. ఎవరైనా మన వాళ్ళైనా కూడా ఏదో కొంత సేవ చేసినా కూడా ఏదో కొంత ఆశించి చేయడం జరుగుతుంది. ఇంకా కలియుగానికి వచ్చేసరికి మరీ విపరీతంగా అయిపోయింది మాతాజీ. అది మాత్రం కేవలం నిస్వార్థంగా చేసేటువంటి భక్తితో ప్రేమతో చేసే సేవ మాత్రమే నిజమైన భక్తి. అంటే అది కృష్ణుడికి మాత్రమే ఇవ్వగలిగితే అది మనం ఫుల్ఫిల్ అవ్వగలుగుతాం అనేది బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ గోపికల్ని తీసుకోవచ్చు కదా మాతాజీ ఉదాహరణగా? వాళ్ళు ఉత్తమ భక్తికి ఉదాహరణ మాతాజీ. గోపికలు ఉత్తమ భక్తికి ఉదాహరణ. తీసుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ. తీసుకోవచ్చు, ఉత్తమ భక్తులకు ఉదాహరణగా వాళ్ళని తీసుకోవచ్చు. హరే కృష్ణ. భక్తిలో అయిన మాతాజీ విశుద్ధ భక్తి స్థాయికి వెళ్ళిన వాళ్ళకి ఇది ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యమవుతుంది కదా మాతాజీ, పూర్తిగా సాధన చేయగా మాతాజీ. భక్తిలో కూడా మాతాజీ ఎవరైతే విశుద్ధ భక్తి స్థాయికి వెళ్తారో ఆ స్థాయికి సాధన చేయగా వెళ్తే మాత్రమే వాళ్ళకి పూర్తిగా ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యమవుతుంది కదా మాతాజీ. మాతాజీ, భక్తి ఎవరైనా కొంతైనా భక్తి లేని ఇంద్రియ నిగ్రహం అనేది రాదు. అంటే గోపికలు విశుద్ధ భక్తులే కదా మాతాజీ. సాంగత్యంలో గోపికలు విశిష్ట భక్తులు మాతాజీ, ఉన్నత భక్తులు వాళ్ళు. భగవంతుడి సాంగత్యంలో గోపికల స్థాయి ఉన్నతమైంది, అంతకు మించిన భక్తి అనేది లేదు. మాతాజీ ఒక చిన్న డౌట్ మాతాజీ. ఇప్పుడు మహామంత్రం చేస్తూ ఉంటాము, హరే కృష్ణ మహామంత్రం. ఆ టైంలో ప్రభుజీలు కానీ ఎవరన్నా ఎదురుపడ్డా మనం క్లాస్లోనే కూర్చుంటాము, క్లాస్ మొదలవదు. ప్రభుజీ వచ్చినప్పుడు దండోత్ ప్రణామాలు కానీ అది చెప్పచ్చా మాతాజీ మధ్యలో మధ్యలో? మాతాజీ ఇప్పుడు ఎదుటి వచ్చిన ప్రభుజీని నువ్వు గనక గుర్తించావనుకోండి, మనది వేరు. అసలు గుర్తించలేకుండా జపం చేసే వాళ్ళు వేరుంటారు, అది వేరే స్థాయి. ఇప్పుడు మనం గుర్తించామనుకోండి, గుర్తించినప్పుడు
దండవత్ ప్రణామం అని అనకపోయినా గాని మనము చేతులతోని దండం చుట్టొచ్చు. అంటే ఎలా? ఇప్పుడు వాళ్ళొచ్చారు హరే కృష్ణ మహామంత్రం వాళ్ళ మనసులో జరుగుతూనే ఉంటుంది. ఇలా అనొచ్చు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అందరూ జపం చేస్తున్నారు ఉదయం టైంలో అని. హరే కృష్ణ మాతాజీ. అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మనం మహామంత్రాన్ని ఆపకుండా కూడా అవుతుంది మాతాజీ. అంటే మార్నింగ్ పూట జపం చేస్తాం కదా మాతాజీ, ఆ టైంలో మాల మధ్యలో ఉన్నప్పుడు అంటే అందరిది ఒకేసారి అయిపోదు కదా, అప్పుడు ఎండ్ చేసేటప్పుడు ప్రభుజీ వస్తారు కదా, అప్పుడు కూడా నాకు డౌట్, అంటే ఆపి మనం చెప్పొచ్చా అని. మాల మధ్యలో ఆపేసి దండోత్ ప్రణామాలు చెప్పి మళ్ళీ జై శ్రీకృష్ణ చైతన్య అని అనుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా? హ్మ్. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నా, ఆపితే మళ్ళీ ఫస్ట్ నుంచి అలా ఎప్పుడు అలా అలా అవసరం లేదు మాతాజీ. హరే కృష్ణ అని చెప్పొచ్చు. హరే కృష్ణ అని చెప్పి మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకే మాతాజీ. నేను ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మాట్లాడాల్సి వచ్చినా కూడా అంటే కాలేజీలో కానీ ఎప్పుడైనా చేసుకుంటే ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను మాతాజీ. మురళీ ప్రభుజీ ఫస్ట్ చెప్పారు నుంచి మాతాజీ. ఇప్పుడు మాతాజీ మీరు 4 మాలలే చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి చెయ్యవచ్చు. అందుకనే మాతాజీ ఉదయం టైంలో మా హారతి చెయ్యాలి, జపం చెయ్యాలి అని ఎందుకు చెప్తున్నారంటే, ఆ టైంలో ఎవరు రారు, మనని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు కాబట్టి అది ఉత్తమమైన విధానం. ఒకవేళ మీరు 4 మాలలే చేస్తున్నారు కాబట్టి మీరు అలా మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తారు. ఒకవేళ 16 మాలలు చెయ్యాలి, మీకు ఉదయం ఎప్పుడైనా కుదరలేదు, ఏదైనా పరిస్థితులు, ఆరోగ్యం బాలేదు ఏదైనా, ఆ సమయంలో కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యాలి అంటే మీకు కుదరకపోవచ్చు. అది మన శక్తిని మీద ఆధారపడి ఉంటుంది మాతాజీ. చెయ్యగలను అంటే మీరు ఆచరించండి ఆ విధంగా. నేను చెయ్యలేను అంటే మీరు మాల పక్కకు పెట్టనప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయవచ్చు. అంటే 4 టైమ్స్ ఇక్కడ చేస్తున్నాను మాతాజీ. టైం ఉన్నప్పుడు కాలేజీలో మళ్ళీ వేరేగా చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడిస్తే అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అవసరం లేదు మాతాజీ. మీరేం మాల పక్కన పెట్టలేదు కదా! ఏం అవసరం లేదు. ఇంట్లోనే ఉంటది. బట్ మళ్ళీ కంటిన్యూ ఇంకొకప్పుడు చేయొచ్చు. మనం అయిపోవచ్చినప్పుడు వస్తారు మాతాజీ, అప్పుడు అనిపిస్తది మళ్ళా ఫస్ట్ నుంచి. పర్వాలేదు మాతాజీ. మామూలుగా ఏమన్నా పలకరించి మళ్ళీ అక్కడి నుంచి చేయవచ్చు. ఓకే మాతాజీ. థాంక్స్. హరే కృష్ణ డివోటీస్.